బేసిక్గా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సగటున సుమారు ఒక 70 కోట్ల సార్లు శ్వాస తీసుకుంటాడట. అవును అది చాలా పెద్ద నంబర్ కదా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ 70 కోట్ల శ్వాసల్లో కనీసం 1% శ్వాస మీద కూడా మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. పోనీ ఆ గాలి తీసుకుంటున్నామనే స్పృహ కూడా ఉండదు అసలు. ఎగ్జాక్ట్లీ, అది పూర్తిగా ఆటోమేటిక్గా జరిగిపోయే ఒక ప్రాసెస్ అన్నమాట. బాడీ తన పని తాను సైలెంట్గా చేసుకోపోతూ ఉంటుంది. రైట్. మరి ఎప్పుడూ ఆటోమేటిక్గా జరిగే ఆ ప్రాసెస్ మీద మనం కాన్షియస్గా ఫోకస్ పెడితే ఏం జరుగుతుంది? ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో మన ముందున్న డాక్యుమెంట్స్ అలాగే రీసెర్చ్ సోర్సెస్ ఆధారంగా ధ్యానం వెనుకున్న అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా ఇది చాలా అవసరమైన టాపిక్. అంటే మనకు ధ్యానం అనగానే కళ్ళు మూసుకుని తపస్సు చేసే ఋషులు గుర్తొస్తారు కదా. కానీ ఈ సోర్సెస్ దీన్ని కేవలం ఒక మతపరమైన ఆచారంగా కాకుండా మన బాడీకి మన మైండ్కి సంబంధించిన ఒక సైంటిఫిక్ పద్ధతిగా ఎలా వివరిస్తున్నాయో లోతుగా చూద్దాం. అవునండి, ఈ డాక్యుమెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అసలు రోజువారీ జీవితంలో మనకి దీని అవసరమేంటి, దీనివల్ల జరిగే మార్పులేంటి అనేది ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. ముందుగా ఏంటంటే, ఈ ధ్యానం గురించి మన సొసైటీలో పాతుకుపోయిన కొన్ని అపోహలను ఈ సోర్సెస్ ఎలా బ్రేక్ చేస్తున్నాయో చూద్దాం. చాలా మంది ధ్యానం అంటే సన్యాసం తీసుకోవడం అనుకుంటారు కదా. అవును, సంసారాన్ని వదిలేయాలి లేదా అడవులకి వెళ్ళిపోవాలి లాంటివి అనుకుంటారు. కానీ ఆ భయాలు పూర్తిగా నిరాధారమైనవి అని ఈ పత్రాలు చాలా క్లియర్గా వివరిస్తున్నాయి. ఓకే. ముందుగా ఆ పద విశ్లేషణ చూస్తే ధ్యానం అనే పదంలో ధీ అంటే లోపలికి వెళ్ళడం అని అర్థం వస్తుందని చెబుతున్నారు. మరి యాన్ అంటే? యాన్ అంటే ప్రయాణం. బేసిక్గా మన లోపలికి మనం చేసుకునే ప్రయాణం అన్నమాట ఇది. అంటే మన భౌతిక ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, కేవలం మన లోపలే మనం ట్రావెల్ చేయడం అంటారా? కరెక్ట్. కానీ ఆ ప్రాక్టికల్గా చూస్తే మన బయటి ప్రపంచం వేరు కదా, మన లోపలి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం వేరు కదా. అసలు ఈ సోర్సెస్ ఆ రెండింటిని వేరుగా చూడట్లేదండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ చెట్టు ఉపమానాన్ని వాడారు వాళ్ళు. ఓ, చెట్టు ఉపమానమా? అంటే ఎలా? ఒక చెట్టును ఊహించుకోండి. బయటకు కనిపించే కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ మనం చూసే భౌతిక ప్రపంచం అనుకుంటే, ఆ భూమిలో ఎవరికీ కనిపించకుండా దాగి ఉండి ఆ చెట్టుకు జీవం పోసే వేర్లున్నాయి కదా. అవును, వేర్లుంటాయి. అవి మన ఆధ్యాత్మిక మూలాలు. ఆ వేర్లు ఎంత బలంగా ఉంటే బయట చెట్టు అంత పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది కదా. రైట్. అలాగే మన లోపలి మూలాలు ధ్యానం ద్వారా ఎంత బలపడితే బయట మన ఫిజికల్ లైఫ్ అంటే మన కెరియర్ కానీ ఆరోగ్యం కానీ అన్నీ అంత బెటర్గా ఉంటాయి అని దీని అర్థం. వావ్, చాలా చక్కగా చెప్పారు. అంటే చెట్టును కాపాడుకోవడానికి ఎవరైనా వేర్లకు నీరు పోస్తారు కానీ కొమ్మలను నరికేయరు కదా. ఎగ్జాక్ట్లీ. సంసారాన్ని వదలాల్సిన పని లేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ చెట్టు ఉపమానం వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ ప్రాక్టికల్ లైఫ్కొస్తే ఒక ప్రాబ్లం ఉంది కదా. ఏంటది? బేసిక్గా ఉదయం లేచినప్పటి నుంచి మన మైండ్లో వేలాది థాట్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. ఆ వేర్ల మీద ఫోకస్ చేయడానికి ఎవరికైనా టైం ఎక్కడుంటుంది? నిజమే. ఇదెలా ఉందంటే, మన స్మార్ట్ ఫోన్లో మనం యాప్స్ వాడకపోయినా సరే, ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. అవును, బ్యాక్గ్రౌండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. అవి కంటికి కనిపించవు, కానీ సైలెంట్గా బ్యాటరీని పూర్తిగా డ్రైన్ చేసేస్తాయి. మన బ్రెయిన్లో కూడా కంటిన్యూస్గా తిరిగే ఈ అనవసరమైన ఆలోచనలు అచ్చం ఇలాగే మన ఎనర్జీని లాగేస్తాయి కదా. మీరు చెప్పిన ఈ అనాలజీ చాలా యాప్ట్గా ఉందండి. కరెక్ట్గా ఇదే విషయాన్ని ఈ సోర్సెస్ వేరే పదాల్లో వివరిస్తున్నాయి. ఓహో, అవునా? అవును. మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ అనుకుంటే ప్రతి ఆలోచన ఒక ప్రాసెస్. ఆలోచనలు మన ప్రాణశక్తిని అలా లాగేస్తాయి. రైట్. అందుకే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, మనం త్వరగా అలసిపోతామన్నమాట. ఖచ్చితంగా. మరి ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ని క్లోజ్ చేసి మళ్ళీ మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి దారి ఏంటి? ఇక్కడే మనం శ్వాస గురించి మాట్లాడుకోవాలి అనుకుంటా. అవునండి. ఈ సోర్సెస్ ప్రకారము ఆలోచనను ఆపి ఆ శూన్య స్థితికి చేరుకోవడానికి శ్వాస ఒక వంతెన లాంటిది. ఇక్కడే అసలు మెకానిజం మొదలవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా రోజుకు సుమారు 17,000 నుండి 24,000 సార్లు శ్వాస తీసుకుంటాం కదా. అవును. ఈ డాక్యుమెంట్స్లో శ్వాస లక్షణం గురించి ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటది? మన మైండ్కు ఒక అలవాటు ఉంది. అది ఎప్పుడూ గతం గురించి బాధపడుతూ ఉంటుంది లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే, ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. కానీ శ్వాస అలా కాదు. శ్వాస గతం గురించి ఆలోచించదు, రేపటి కోసం కొంచెం గాలిని లంగ్స్లో దాచుకోదు. అది ఎప్పుడూ ప్రతిక్షణం ప్రెజెంట్లోనే ఉంటుంది. వావ్. అంటే మనల్ని ఈ కరెంట్ మూమెంట్లో, వర్తమానంలో స్థిరంగా ఉంచే ఏకైక యాంకర్ ఈ శ్వాసే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే బుద్ధుడు ఆనాపానాసతి అనే పద్ధతిగా బోధించాడని ఈ పత్రాలు చెబుతున్నాయి. ఆనాపానాసతి అంటే దాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? ఆనా అంటే లోపలికి వచ్చే శ్వాస, అపాన అంటే బయటికి వెళ్లే శ్వాస.
సతి అంటే ఆ రెండింటితో కలిసి ఉండటం. ఓకే. చూడండి, ఈ ఫ్రేమ్వర్క్లో కులం, మతం, ప్రాంతం అనే భేదాలు అస్సలు లేవు. ఇది పూర్తిగా ఒక బయాలజికల్ ప్రాసెస్. రైట్. అంటే ఇందులో దేవుళ్లను ఊహించుకోవడం, మంత్రాలు జపించడం లాంటివి ఉండవా? ఏమీ ఉండవు. కేవలం జరుగుతున్న శ్వాసను గమనించడమే. భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని యోగ కర్మసు కౌశలం అని చెప్పినట్లు ఈ సోర్సెస్ కోట్ చేస్తున్నాయి. అంటే మన మైండ్ని శూన్య స్థితికి తీసుకువెళ్ళినప్పుడే ఏ పనిలో అయినా పూర్తి నైపుణ్యం వస్తుంది అని కదా? కరెక్ట్గా చెప్పారు. వినడానికి బాగానే ఉంది. హ్మ్. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కేవలం ఆ ముక్కులోంచి గాలి ఎలా వెళ్తుందో, ఎలా వస్తుందో గమనిస్తూ కూర్చోవడం చాలా బోరింగ్ ప్రాసెస్ కదా? అవును. బ్రెయిన్ వెంటనే వేరే ఆలోచనల్లోకి జంప్ అవుతుంది. మనసు ఒక కోతి లాంటిది, ఒక చోట నిలవదు అంటారు. నిజమే. మరి ఇన్ని వేల ఆలోచనలు వస్తుంటే వాటితో కొట్టుకుపోకుండా కేవలం ఈ బ్రీత్ మీదే ఫోకస్ చేయడం అనేది నిజంగా పాసిబుల్ అవుతుందా? ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అండ్ చాలా మందికి వచ్చే కామన్ ప్రాబ్లం కూడా ఇదే అండి. స్టార్టింగ్లో ఎవరికైనా ఇది కష్టంగానే ఉంటుంది. కానీ ఈ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ మనం ఆలోచనలతో ఫైట్ చేయకూడదు. మెదడు సహజ లక్షణమే ఆలోచించడం. రైట్. సో ఒక ఆలోచన వచ్చినప్పుడు అరే మళ్ళీ ఆలోచన వచ్చిందే అని ఫ్రస్ట్రేట్ కాకుండా చాలా సున్నితంగా తిరిగి ఫోకస్ని శ్వాసపైకి తీసుకురావాలి. అంటే ఆలోచనలు రావడం తప్పు కాదు, కానీ దాని వెంట వెళ్ళిపోకుండా చూసుకోవాలి, అంతే కదా? అవునండి. సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఇలా పదే పదే మన ఫోకస్ని వెనక్కి తీసుకురావడం వల్ల మెదడులోని న్యూరల్ పాత్వేస్ రీవైర్ అవుతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓహో, ఈ పదం విన్నా నేను. మనం జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తితే మన మజిల్స్ ఎలాగైతే బిల్డ్ అవుతాయో, బ్రీత్ మీద ఫోకస్ చేసిన ప్రతిసారి మన అటెన్షన్ మజిల్ అలా బిల్డ్ అవుతుంది. వావ్. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్లోనే మనకు ప్రశాంతత దొరుకుతుంది. ఇది కేవలం అభ్యాసం వల్ల సాధ్యమయ్యే ఒక మెకానిజం. ఓహో, అంటే బ్రెయిన్కి మనం ఇచ్చే ఒక కాగ్నిటివ్ ట్రైనింగ్ అదనమాట. ఎగ్జాక్ట్లీ. సరే, మనం శ్వాసను గమనించాలని నిర్ణయించుకున్నాం. ఆ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈ ధ్యానం చేసేటప్పుడు మన ఫిజికల్ బాడీ ఎలా ఉండాలి? ఈ మూలాల్లో భౌతిక శరీరానికి, ఈ కాస్మిక్ ఎనర్జీకి మధ్య ఒక కనెక్షన్ గురించి ప్రస్తావించారు కదా? అవును. ధ్యానం చేయడానికి సరైన ఫిజికల్ పోస్చర్ చాలా ముఖ్యం అని ఈ డాక్యుమెంట్స్ టెస్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి ఎందుకు? ఎందుకంటే ఒక మనిషి ఖర్చు చేసే ఎనర్జీలో దాదాపు 80% కేవలం విజన్ ద్వారానే బయటకు వెళ్ళిపోతుందట. వావ్, 80%? అవును. కళ్ళు మూసుకోవడం వల్ల ఆ ఎనర్జీ అంతా లోపలే స్టోర్ అవుతుంది. ఆ తర్వాత వేళ్లను ఒకదానికొకటి కలిపి కాళ్లను క్రాస్ చేసి కూర్చోవాలి. రైట్. దీనివల్ల మన బాడీ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లాగా మారుతుందని వివరిస్తున్నారు. బేసిక్గా ఈ క్లోజ్డ్ సర్క్యూట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులో వైర్లన్నీ కట్ అవ్వకుండా సరిగ్గా కలిపితేనే కరెంట్ పాస్ అవుతుంది కదా? అవును. మనం కాళ్ళు చేతులు క్రాస్ చేసి కూర్చుంటే బాడీలో ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది అని అర్థం చేసుకోవచ్చా? ఈ ఇంజనీరింగ్ అనాలజీ సరిపోతుందంటారా దీనికి? మన అవగాహన కోసం ఆ అనాలజీ వాడుకోవచ్చు పక్కకుండా. కాకపోతే ఇక్కడ ఎలక్ట్రానిక్ కరెంట్ లాగా కాకుండా ఈ పత్రాలు దీన్నొక బయో ఎనర్జెటిక్ ఫ్రేమ్వర్క్గా వివరిస్తున్నాయి. ఓకే, బయో ఎనర్జెటిక్ ఫ్రేమ్వర్క్. మనం వేళ్లు కాళ్ళు క్రాస్ చేయడం వల్ల మన చేతివేళ్ల చివర్ల నుంచి కాళ్ల చివర్ల నుంచి ఎనర్జీ బయటకు పోదు. ఒక లూప్ లాగా బాడీ లోపలే సర్క్యులేట్ అవుతుంది. రైట్. ఆ స్థితిలో శ్వాసను గమనిస్తూ మనస్సును శూన్యం చేసినప్పుడు తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా ఆ విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశించి నాడీమండలమంతా ప్రవహిస్తుందని ఈ మూలాల్లో చాలా స్పష్టంగా వివరించారు. ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన రూల్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరికైనా ధ్యానం చేయాలంటే ముందుగా వచ్చే డౌట్, నేను ఎంతసేపు చేయాలి అని. అవును కదా, చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఈ సోర్సెస్లో వయస్సుకు ధ్యానం చేసే సమయానికి ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా చాలా సింపుల్ అండి. ఒక వ్యక్తి వయసు ఎన్ని సంవత్సరాలైతే కనీసం అన్ని నిమిషాల పాటు వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేయాలి. అంటే ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజుకు కనీసం 30 నిమిషాలు చేయాలి. 50 ఏళ్ళైతే 50 నిమిషాలు చేయాలి. అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే. కానీ ఈ రూల్ వెనక లాజిక్ ఏంటి? ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ టైం ఎందుకు చేయాలి? నేను దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నానంటే, చెప్పండి. బేసిక్గా వయసు పెరిగే కొద్దీ మనిషి మెదడులో ఆలోచనల పొరలు, రకరకాల ఎక్స్పీరియన్సెస్ తాలూకు బ్యాగేజ్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఇందాక మనం అనుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ వయసుతో పాటు పెరుగుతాయి కాబట్టి వాటన్నింటినీ క్లోజ్ చేసి మైండ్ని ఎంప్టీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కదా? బహుశా అందుకే ఈ రూల్ ఏమో. చాలా కరెక్ట్గా పట్టుకున్నారు. అదే లాజిక్ అండి.
చిన్నపిల్లల మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ టైం చేసినా ఆ స్టేట్కి చేరుకుంటారు. రైట్. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ కండిషనింగ్ని బ్రేక్ చేయడానికి టైం పడుతుంది కదా. లాజికల్ గానే ఉంది. సో ఇప్పుడు కాళ్ళు చేతులు క్రాస్ చేసి కళ్ళు మూసుకుని వయస్సంత సమయం పాటు ఆనాపానసతి చేస్తున్నాం అనుకుందాం. ఈ విశ్వశక్తి మన నాడీ మండలంలో ప్రవహిస్తోంది. దీనివల్ల బాడీలో నిజంగా ఏం జరుగుతుంది అసలు? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ డాక్యుమెంట్స్లో స్వయం స్వస్థత అంటే సెల్ఫ్ హీలింగ్ గురించి చాలా గట్టిగా మెన్షన్ చేశారు. అసలు జబ్బులు కేవలం కళ్ళు మూసుకుంటే ఎలా తగ్గుతాయి? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండి. జనరల్గా మనకి ఏదైనా జబ్బు వస్తే వెంటనే బయట నుంచి మందులు వాడతాం. అవును. కానీ ఈ సోర్సెస్లో ఉన్న ఫ్రేమ్వర్క్ ప్రకారం వ్యాధి రావడానికి మూల కారణం శరీరంలో ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడటం. ఓకే, ఎనర్జీ బ్లాక్స్. ఎక్కడైతే ఆ శక్తి ప్రవాహం ఆగిపోతుందో అక్కడ సెల్స్ డ్యామేజ్ అయి అది అనారోగ్యంగా మారుతుంది. ధ్యానంలో ఆ కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వచ్చినప్పుడు ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తుందని ఇందులో చెప్పారు. రైట్. దీన్నే మనం మోడర్న్ బయాలజీకి లింక్ చేసి చూస్తే మనం డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఓహో. అప్పుడేమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ పడిపోతాయి, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అప్పుడు బాడీ తనకు తాను రిపేర్ చేసుకునే ప్రాసెస్ యాక్టివేట్ అవుతుందన్నమాట. వావ్. అంటే మన బాడీలో డిఫాల్ట్గా ఒక డాక్టర్ ఉన్నాడనమాట. మనం ఆ డాక్టర్కి పనిచేసే ఎన్విరాన్మెంట్ ఇవ్వట్లేదంతే. ఎగ్జాక్ట్లీ. ఈ డాక్యుమెంట్స్లో ఇంకో ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ కూడా ఉంది, చూసారా? కొందరు గత 16-17 ఏళ్లుగా ఒక్క మందు బిళ్ళ కూడా వాడకుండా కేవలం ఈ ప్రాసెస్ ద్వారానే ఆరోగ్యంగా ఉన్నారని మెన్షన్ చేశారు. అవునండి, నేను కూడా చదివాను. ఇది నిజంగా ఒక అద్భుతమైన మెకానిజం కదా. ఖచ్చితంగా. దీంతో పాటే ఈ మూలాల్లో శక్తి నిర్వహణ అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే బేసిక్గా ఎనర్జీని పెంచుకోవడానికి ప్రధానంగా 4 మార్గాలు ఉంటాయట. 1 ఖర్చు చేయడం, 2 పొదుపు చేయడం, 3 సరిగ్గా వాడుకోవడం, 4 గరిష్టం అంటే మ్యాక్సిమైజ్ చేయడం. ఓకే. మనం నిద్రపోయినప్పుడు ఎనర్జీని కేవలం పొదుపు మాత్రమే చేస్తాం, కానీ ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ ఫ్లో మ్యాక్సిమైజ్ అవుతుందని వివరిస్తున్నారు. ఈ ఎనర్జీ మ్యాక్సిమైజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ పత్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా చెప్పారు. ఏంటది? అంటే మనలో దాగి ఉన్న శక్తులు, అంటే 3వ కన్ను యాక్టివేట్ అవ్వడం, అలాగే మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరడం లాంటివి జరుగుతాయని ఈ సోర్సెస్ క్లెయిమ్ చేస్తున్నాయి కదా. అవును, ఆ కాన్సెప్ట్స్ గురించి ఈ బుక్స్లో స్పష్టంగా ఉందండి. ఆ మేనిఫెస్టేషన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు చెప్పిన ఫ్రేమ్వర్క్ ఏంటంటే మనస్సు అనే గదిని ముందు ఖాళీ చేయాలి. ఓకే. అనవసరమైన థాట్స్తో ఆ గది ఫుల్గా ఉంటే మనం కోరుకునే కొత్త విషయాలకు అక్కడ అసలు చోటు ఉండదు కదా. రైట్, లాజికల్గా ఉంది. ధ్యానం ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాగా ఆ గదిని శుభ్రం చేస్తుంది. అప్పుడు మనం దేని మీదైతే ఫోకస్ పెడతామో అది మేనిఫెస్ట్ అవుతుంది అని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. అయితే ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగాలంటే బేసిక్గా బిగినర్స్కి కాస్త సపోర్ట్ అవసరమవుతుంది. బయట శబ్దాల వల్ల ఫోకస్ డిస్టర్బ్ అవుతుంటుంది కదా. అవును, చాలా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి సమయంలో మ్యూజిక్ ఒక గొప్ప టూల్గా పనిచేస్తుందని ఈ డాక్యుమెంట్స్ అంటున్నాయి. ముఖ్యంగా 432 హెర్ట్జ్ లేదా 512 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వాడమని సజెస్ట్ చేస్తున్నాయి. అవును, అది కూడా మాటలు లేని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాడాలి. ఓహో, మాటలు ఉండకూడదా? మాటలున్న పాటలైతే బ్రెయిన్ మళ్ళీ ఆ పదాల అర్థాలు వెతుక్కుంటూ అనలైజ్ చేయటం మొదలు పెడుతుంది కదా. రైట్, మళ్ళీ థాట్ స్టార్ట్ అవుతాయి. అందుకే కేవలం ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూన్స్ వాడతారు. ఆ ఫ్రీక్వెన్సీస్ బ్రెయిన్ వేవ్స్ని కామ్ డౌన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది, బాగానే ఉంది, కానీ మెల్లగా మన బ్రెయిన్ ఆ మ్యూజిక్కి అలవాటు పడిపోయి రేపొద్దున ఆ పర్టికులర్ ట్యూన్ లేకపోతే ధ్యానం చేయలేని స్థితికి వస్తుందా? మంచి ప్రశ్న. అంటే ఈ మ్యూజిక్ అనేది నడక నేర్చుకునే పిల్లాడికి వాడే ఒక వాకర్ లాంటిదా అంటారా? వాకర్ ఉంటేనే నడవగలం అనే డిపెండెన్సీ వస్తుందేమో. మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ అండి. అండ్ ఆ వాకర్ అనాలజీ దీనికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకే. మ్యూజిక్ అనేది కేవలం ఒక సహాయకారి మాత్రమే. స్టార్టింగ్లో మనస్సును ఒక చోట నిలపడానికి అది హెల్ప్ చేస్తుంది. కానీ అంతిమ లక్ష్యం ఏంటంటే వాకర్ సహాయంతో బ్యాలెన్స్ నేర్చుకున్న పిల్లాడు మెల్లగా దాన్ని వదిలేసి తన కాళ్ళ మీద తను ఎలా నడుస్తాడు, ఇది కూడా అంతే. రైట్. మెల్లగా ఆ సంగీతాన్ని కూడా వదిలేసి పూర్తిగా మన శ్వాసతో మనం మమేకమవడమే అసలైన టార్గెట్. ఓకే. మ్యూజిక్ అనేది టెంపరరీ టూల్ అని అర్థమైంది. మ్యూజిక్ లాగే ఫోకస్ పెంచడానికి ఇంకో టూల్ గురించి కూడా ఈ సోర్సెస్లో ఉంది. అదే పిరమిడ్స్. అవును, పిరమిడ్స్. బేసిక్గా పిరమిడ్స్ అనగానే మనకు ఈజిప్ట్ మమ్మీలు సమాధులు మాత్రమే గుర్తొస్తాయి కదా. జనరల్గా అందరికీ అదే గుర్తొస్తుంది. కానీ ఈ పిరమిడ్స్ కింద కూర్చుని ధ్యానం చేస్తే మామూలు కంటే 3 రెట్లు ఎక్కువ ఎనర్జీ వస్తుందని ఈ డాక్యుమెంట్స్లో ఒక ఫ్యాసినేటింగ్ క్లెయిమ్ ఉంది కదా. అవును, ఆ క్లెయిమ్ వెనుక వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే అది ఒక స్పాటియల్ జామెట్రీకి సంబంధించిన సైన్స్ అండి. స్పాషియల్ జామెట్రీనా? అంటే పిరమిడ్ నిర్మాణం యొక్క ఆకృతి, దాని కోణాలు,
విశ్వశక్తిని ఒక కేంద్రం వైపు ఫోకస్ చేసే ఒక యాంటినా లాగా లేదా యంత్రంలా పనిచేస్తాయని ఈ మూలాలు వివరిస్తున్నాయి. ఓహో, ఒక యాంటీనా లాగా అన్నమాట. అవును, ఇది ఏ మతానికో సంబంధించింది కాదు. ఆ పిరమిడ్ షేప్ కింద కూర్చున్నప్పుడు ఎనర్జీ ఫ్లో మరింత ఇంటెన్స్గా ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. ఇదంతా వింటుంటే బేసిక్గా ఇది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ లాగా లేదు. దీనికి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ కావాలి. ఖచ్చితంగా కావాలండి. అందుకేనేమో ఈ పద్ధతిని కనీసం 40 రోజుల పాటు, అంటే ఒక మండల కాలం పాటు నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తేనే జీవితంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కరెక్ట్. సైకలాజికల్గా చూసినా ఒక అలవాటు మన న్యూరల్ సిస్టంలో భాగం అవటానికి కనీసం ఒక 1 నెల రోజులు పడుతుంది కదా. అవును. ఈ 40 రోజుల ప్రాక్టీస్ వల్ల మనుషుల భయం, ముఖ్యంగా మరణం పట్ల భయం పోతుందని, జీవితాన్ని ధైర్యంగా ఫేస్ చేసే ఒక స్టెబిలిటీ వస్తుందని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. సో ఈరోజు మనం విశ్లేషించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్రోడీకరిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చెప్పండి. మనం ఎప్పుడూ సొసైటీని లేదా మన పక్కనున్న వాళ్ళని మార్చడం గురించి ఆలోచిస్తుంటాం. కానీ నిజానికి ప్రపంచాన్ని మార్చడం కంటే మనల్ని మనం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ సులభం కూడా. దానికి బేస్ ఈ ధ్యానమే అని ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. నిజమే. ఒక వ్యక్తి తనలో తాను సమయం గడపడం, తన అటెన్షన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే దానర్థం తనను తాను ప్రేమించుకోవడం. వావ్, బ్యూటిఫుల్ పాయింట్. దీనివల్ల ఊరికే రియాక్ట్ అయిపోయే స్టేట్ నుంచి ప్రశాంతంగా ఆలోచించి రెస్పాండ్ అయ్యే ఒక పేషెన్స్ వస్తుంది మనిషికి. ఎగ్జాక్ట్లీ అండి. మన ముక్కు కింద మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కనీసం మన వయసంత సమయం ఫోకస్ చేయడం వల్ల మన బ్రెయిన్ నెట్వర్క్లో, మన బాడీ హీలింగ్ సిస్టంలో ఎన్ని మార్పులు వస్తాయో ఈ డాక్యుమెంట్స్ ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది. అవును, చాలా ఇన్సైట్ఫుల్గా ఉంది ఈరోజు సెషన్. అయితే ఈ లోతైన చర్చ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఏంటిది? ఒక మనిషి రోజుకు సుమారు 24,000 సార్లు శ్వాస తీసుకుంటాడని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నిజంగా 24,000 శ్వాసలను పూర్తి స్పృహతో గమనించగలిగే అద్భుతమైన స్థితికి ఒక మనిషి చేరుకుంటే ఏమవుతుంది? గతం, భవిష్యత్తు అనేవి కేవలం ఆలోచనలే కదా. మరి ఆలోచనలే లేనప్పుడు ప్రతి శ్వాస వర్తమానంలోనే ఉన్నప్పుడు అసలు మన మెదడుకు సమయం అనే భావనే లేకుండా పోతుందా? చాలా డీప్ థాట్ ఇది. అవును. కాలానికి అతీతంగా గతం, భవిష్యత్తు అనే సరిహద్దులు పూర్తిగా చెరిపేసి కేవలం అనంతమైన వర్తమానంలో జీవించడం అనేది మానవ పరిణామ క్రమంలో తదుపరి దశ కాబోతోందా? దీని గురించి మనందరం కాస్త లోతుగా ఆలోచించాలి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.